పబ్లిక్ కు ఆపతొస్తే సర్పంచ్ తానుకో ఎమ్మెల్యే తానుకో ఎంపీ తానుకో పోయి సమస్య చెప్పుకుంటారు. నియోజకవర్గం తిప్పలుంటే ఎమ్మెల్యే గారు మంత్రి గారికి ఎరక చెప్తే జిల్లాకు పోయినప్పుడు గా తిప్పలు తీర్చే ఆలోచన చేస్తుంటారు. ఒకళ్ళ లాపర్వ వేసిండ్రనుకో పబ్లిక్ నిరసనలు రాస్తారోకలు ధర్నాలు చేస్తుంటారు. అట్లా బొచ్చడ మంది హక్కుల కోసం ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళ కొందరు ఎమ్మెల్యేలు హిమ్మతిస్తారు, వాళ్ళ ధర్నాలకు పోయి ఊకుంటారు సుతా. కానీ ఓ తాన పబ్లిక్ డిమాండ్ తీర్చొద్దని ఎంత పని చేసిండ్రో చూడు రే. అరే గన్లకెట్లా పోయినరో తండ్లాడుకుంటా మెల్లగా బయటికి వస్తున్నారు. కానీ మనోళ్ళు కావాలనే ఇంట్లోకి దుంకేర్రు. అది కూడా మహారాష్ట్ర సచివాలయం 3వ అంతరం మించాలి. మళ్ళా దుంకింది పెద్ద పెద్దోళ్ళు. ఒకళ్ళు చిన్న స్పీకరు, 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ. అందరు కూడా పవర్లున్న పార్టీ లీడర్రే. గంత పెద్దోళ్లకు గింత ఆపత ఎందుకు వచ్చింది అంటారా? మహారాష్ట్రలో ధన్గర్ అనే సామాజిక వర్గం బీసీలుంటే ఎస్టీలకు దేవాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. చెల్ వద్దంటే వద్దని ఎస్టీ లడాయి అందుకుంటే వాళ్ళ తరపున ఈ లీడర్లు సీఎం ను కలిసినా ఫాయిదా కాలేదట. అగో గందుకే ఖుద్దు సచివాలయం బంగ్లా మీదకెళ్లే దుంకేర్రు. అయితే కొందరు గిసొంటి కథలు పడతారని 6 ఏళ్ల కిందటే ఈ ఒల కట్టిండ్రు కింద పడకుండా. ఈ ముచ్చట మనోళ్ళకు కూడా ఇరకనే. గందుకే సీదా ఈడికొచ్చి దుంకినట్టున్నారు. అబ్బా మా వాళ్ళు పానాలకు తెగించి కొట్లాడుతున్నారని ఫుల్ పబ్లిసిటీ వచ్చినట్టే. మీ పార్టీ పవాలరుండే మీరే ఒప్పుకోవాలి. అవసరమైతే దీక్షనో ధర్నానో చేయాలి. అంతేగా నీకు ఇట్లా బంగ్లాల మీదకెళ్ళి దుంకుడేంది సాలరు. ఇంత పుట్టుకున్న జాలి దిగిపోతే ఏంది కథ? మహారాష్ట్రలో చెప్పున్నే అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి. ఓట్ల ముంగట మనోళ్ళ పర్ఫార్మెన్స్ సూపర్ పో.